ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ కానీ పార్లమెంటు ఎలక్షన్స్లో ఎవరైతే ముఖ్యులు పనిచేసి టికెట్ కూడా ఆశించరాని కొందరు వ్యక్తులు ఆ విధంగా మరి బహుశా 30-35 చైర్మన్లు ఇచ్చి వాళ్ళందరికీ ఒక హోదా కల్పించారు. దాంట్లో భాగంగా ఈరోజు మన మానాల మోహన్ రెడ్డి మన డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారికి కూడా ఏదైతే చైర్మన్ ఇచ్చారో ఆ సొసైటీస్ అంటే రైతులకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్గా ఇచ్చారు. తప్పనిసరిగా వ్యవస్థ మనం గత 10 yearsలో కోఆపరేటివ్ వ్యవస్థని ఏదైతే ధ్వంసం చేసిన గత ప్రభుత్వంలో అవన్నీ రైతులకు సంబంధించిన సొసైటీస్ కాబట్టి దాన్ని బాగా చేయడానికి ఇప్పుడు మేము కూడా మినిస్టర్స్ కానీ ముఖ్యమంత్రి కానీ కమిటీ కానీ మేమందరం ప్రతి డిస్టిక్లో ఏదైతే రైతు బంధు అవన్నీ ఇస్తూ ఉన్నామో దాన్ని ఎలా ఇస్తే బాగుంటుందని రైతుల ఒపీనియన్ కొరకు కూడా తిరుగుతూ ఉన్నాం. దాంట్లో భాగమే ఇది కూడా ఒకటి కోఆపరేటివ్ సిస్టమ్. కాబట్టి మరి మన డిస్ట్రిక్ట్ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కంగ్రాచులేషన్ చెప్తాము. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు ఈరోజు కోఆపరేటివ్ సెక్టర్లో చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సందర్భం లోపల హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆయన నియామకానికి కృషి చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, కేంద్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి వాళ్ళను గుర్తించి ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా మిత్రుడు ఇంకా ఎదగాలని కోరుకుంటూ ఆయనకు ఆశీర్వదిస్తున్నాను.
అదేవిధంగా ఆర్మూర్ బాధ్యులు వినయ్ రెడ్డి గారు, బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, పెద్దలు నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగేష్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సోదరులు గడుగు గంగాధర్ గారు, కాసుల బాలరాజు గారు ఆగ్రో చైర్మన్, అదేవిధంగా మా అనిల్ గారు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఆయనకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ మా తరఫున నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్ద పీట వేసి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన నిజామాబాద్ జిల్లాలో మోహన్ రెడ్డి గారికి, అనిల్ గారికి, అన్వేష్ రెడ్డి గారికి, నాకు, బాలరాజు గారికి 5గురికి కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం మన అందరి తరఫున పెద్దలకు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి, జాతీయ కాంగ్రెస్ నాయకత్వానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అవకాశం వస్తుందనేటువంటి విశ్వాసం, ఆ నమ్మకంతో పనిచేసే కార్యకర్తలకు కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేపు జరిగే ఏ కార్యక్రమమైనా మనం నడవడానికి ముందుండాలని కోరుకుంటూ నా తమ్ముడు మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తూ, వయసులో పెద్దవాడిని కాబట్టి అదేవిధంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నా, మాకు చిరకాల మిత్రులు, మనకి ఇప్పుడు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, వారిని ఒక 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. సహకార రంగంలో ఫెడరేషన్కు కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, పెద్దలు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారితో పాటు కార్పొరేషన్ చైర్మన్గా ఎంపికబడిన మిగతా 2 మిత్రులు 3 మిత్రులు మన మధ్య ఉన్నారు. పెద్దలు అనిల్ గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా, పెద్దలు తాయారెడ్డి గారు ఉర్దూ అకాడమీ చైర్మన్గా, కాసుల బాలరాజు కూడా ఉన్నారు ఇక్కడ అగ్రోస్ చైర్మన్గా, అదేవిధంగా బాల్కొండ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు, వినయ్ గారు, ఇంకా చాలామంది పెద్దలు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరమణ గారు, నిజామాబాద్కి సంబంధించి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ అన్న గారికి, అదేవిధంగా సాయిరెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మోహన్ రెడ్డి గారి మిత్ర బృందము, వారి బంధువర్గం అందరికీ కూడా పార్టీ మిత్రులు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, నేను రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొనసాగుతున్నప్పుడు బహుశా రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో కూడా ఒకే మండలానికి సంబంధించిన 2 వ్యక్తులము 2 జిల్లాల అధ్యక్షులు పెట్టాల్సింది ఉందంటే మేము రుద్రేగి మండలానికి సంబంధించిన వాళ్ళు, నాదవ రుద్రేగి గ్రామం, వారితో మాళవ గ్రామం, ఇద్దరిది కలిసి ఒకటే మండలం. ఇక్కడ చిత్రము బహుశా ఎక్కడ కూడా ఇలాంటి అవకాశాలు వేరే అరుదుగా దొరుకుతాయేమో. మండలానికి సంబంధించి ఓట్లేమో రుద్రేగికి వేయాలి, మాణాల వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు పాల్గొనలేదు. ఇదో విచిత్రమైనటువంటి పరిస్థితి కోసం ఎక్కడ ఉందంటే తెలంగాణలో మేమందరం ఆ విధంగా కలిసిన సందర్భంలో మరి నేను రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు వేములవాడ శాసనసభ్యుడిగా గెలుపొందడం, అప్పుడు వారు కూడా సుదర్శన్ రెడ్డి గారు ఉప ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మా కరీంనగర్ నుంచి 2006లో పోటీ చేసినప్పుడు మా మండలానికి ఇన్ఛార్జిగా, మండలానికి ఒక సీనియర్ మంత్రులు అప్పుడు వచ్చే క్రమంలో వారు ఎమ్మెల్యేగా, నా ఎలక్షన్ కూడా ఉంటారు ఇన్ఛార్జిగా. మొన్న ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ 2010, 2006 జీవన్ రెడ్డి గారు బై ఎలక్షన్, 2010 నాకు ఎన్నికలప్పుడు కూడా మరి ఇన్ఛార్జిగా రావడం, అప్పటి నుంచి వారితో అనుబంధం. మరి ఈరోజు
కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి, కష్టపడుతున్న వారికి సందర్భం వచ్చినప్పుడు ఒకే టికెట్ కోసం ఇద్దరు పోరాటం చేస్తుంటే, ముగ్గురు పోరాటం చేస్తుంటే హైకమాండ్ ఈసారి ప్రభుత్వం రావాలి, మీరు ఆగాలంటే ఆగిన వారికి కూడా తగిన గుర్తింపు ఇచ్చిన దానిలో ఈ 37 స్థానాల్లో ఎంపిక కాబడినటువంటి కార్పొరేట్ చైర్మన్ అందులో మోహన్ రెడ్డి గారు ఒకరు, దయార్బి గారు ఒకరు, అదేవిధంగా అనిలన్న. అదేవిధంగా చాలామంది నేను చూస్తుంటే 37 మందిలో ఇంచుమించు 20-22 మంది టికెట్ రాకుండా సేవలు అందించే వారి గుర్తింపుగా, మిగతా 40% పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసి ఆర్గనైజేషన్లో పార్టీని 10 సంవత్సరాల ప్రభుత్వం లేకుండా కష్టపడుతున్న వారికి ఇవ్వడం అనేది జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా నేను అనుకుంటున్నా ఎస్సీసీఎల్, బీసీసీఎల్, మైనార్టీసీఎల్ ఈ విధంగా మన పార్టీకి అనుబంధం ఉన్నటువంటి చైర్మన్లందరూ ఏకకాలంలో ఆయా కార్లు చైర్మన్ అయిందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యామనే మాట మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అంటే కష్టపడ్డ వారికి గుర్తింపు ఇచ్చిందని చెప్పడానికి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నాయకత్వం కూడా ఎన్నికలప్పుడు ఆయా నియోజకవర్గాలకు వెళ్ళి సమన్వయపరుస్తున్న సందర్భంలో ఎవరైతే సమర్థుండి ఎన్నికల్లో అవకాశం రాలని చెప్పి నోట్ చేసుకున్నారో వారికి ఆ ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన మీకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ కార్పొరేషన్ చేరుకున్నారు. అందులో భాగంగా మానవ మోహన్ రెడ్డి గారికి మరి అంకిత భావంతో పనిచేసిన క్రమంలో వారికి రావడం, మరి వారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సహకార రంగంలో గతంలో కూడా సీనియర్ చైర్మన్ పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి, డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి సహకార రంగంలో ఈ అవకాశం వచ్చిన దాన్ని ప్రభుత్వం మీకు ఇచ్చిన అవకాశం చక్కగా సద్వినియోగం చేసుకొని అధికారులను సమన్వయపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సహకార రంగాన్ని బలోపేతం చేస్తూ సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వస్తూ, పెను మార్పులు తీసుకుని వస్తూ రైతులకు మరి చక్కటి సేవలు ప్రభుత్వం ద్వారా అందేటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా మోహన్ రెడ్డి గారికి సూచిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే వేదిక ద్వారా అనిలన్న కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సాయపల్లి గారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తుంది. కాసు బాలరాజు గారు ఉంటారు, అదేవిధంగా అన్వేష్ రెడ్డి గారు. మీ నిజామాబాద్ జిల్లాకి చాలా 5 ఉన్నటువంటి కార్పొరేట్ చేయకుండా ఈరోజే పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మొన్న తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా గురించి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మాజీ మంత్రివర్యులు, బోధన శాసనసభ్యులు అందరం భీష్మ పితామహుడు అంటారు. మన జిల్లా కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు సురేష్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రభుత్వ వైపు నా మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, నాగేష్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు, గడుగు గంగాధర్ గారు, వినయ్ గారు, ప్రేమలత గారు, ముఖ్యంగా మన తాయర్ బిన్ హుందాన్ గారు, ముఖ్యంగా ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ పదవి బాధ్యత చేపట్టిన నా మిత్రుడు, నా సోదరుడు మనల మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మోహన్ అన్న జిల్లా అధ్యక్షుడిగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీతో ఉండి, ఆ రోజు పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి గారికి అన్ని విధాలుగా మద్దతు తెలిపి ఆయనకు అండగా ఉండి, మేమున్నామనగా ముందుకు సాగు, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని పడకూడదాం అని చెప్పి నిస్వార్థంగా కష్టపడ్డ నాయకుడు మోహన్ రెడ్డి గారు. నిజాయితీతో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఎవరు పిలిచినా పోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి అందులో తన పాత్ర కూడా ఉంది. అందులో మీ పాత్ర ఎలా ఉందో తన పాత్ర కూడా అలానే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మనందరికీ కూడా అన్ని విధాల న్యాయం జరుగుతుంది. ఆ విధంగానే మోహన్ రెడ్డి గారికి ఇవాళ రాష్ట్ర కార్పొరేషన్ పదవి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంటే కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తాయని చెప్పి, అందుకే నేను ఇవాళ సురేష్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, 10 ఏళ్ళుగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, నాకు తెలుసు. 10 ఏళ్ళ అధికారం లేదు. ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వము
అణచివేసిందో, ఏ విధంగా కార్యకర్తలని బాధ పెట్టిందో, ఏ విధంగా వేధించిందో అది మనందరికీ తెలుసు. ఆ వేదనలకు గురైన వాళ్ళు కేసులు పెట్టినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీ జెండా దించకుండా చేతిలో పట్టుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసిన మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఒకటి చెప్పింది మననే, ఇవాళ మీ వల్లనే నేను ముఖ్యమంత్రి అయినా అని, ఇవాళ మీ వల్లనే, మీ కష్టం వల్లనే ఇవాళ ముఖ్యమంత్రిని అయినా అని, ఈ ప్రభుత్వం వచ్చిందని, మీ కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుందని చెప్పేసి కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ సభలో చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా ప్రతి కార్యకర్తకు ఈ 10 ఏళ్ళ కష్టం ఎంత పడ్డారో దానికి ఫలితం తప్పకుండా దక్కుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ అధిష్టానం పైన మీకు తప్పకుండా పదవులు వస్తాయని, ఆ విధంగానే మన జిల్లాకు మన పెద్ద దిక్కైన సుదర్శన్ రెడ్డి గారు తప్పకుండా వీళ్ళందరికీ న్యాయం చేస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మిమ్మల్ని విజ్ఞప్తి కూడా చేస్తున్న వీళ్ళందరికీ న్యాయం జరగాలి. అతి త్వరలోనే నామినేట్ పదవులు ఏవైతే జిల్లాకు సంబంధించిన నామినేటెడ్ పదవులన్నీ షబ్బీర్ అలీ గారికి, చీఫ్ అడ్వైజర్, ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు అదే చెప్తాను, ఇంతకన్నా అన్యాయం ఎవరికి జరగదు. వాస్తవంగా 60 సంవత్సరాలు నిడుతున్నాయి, ఇప్పుడు 60 సంవత్సరాలు పడుతున్నాయి కదా. ఎన్ఎస్సీఐ నుంచి ఇప్పుడు పనిచేస్తారు ప్రేమలత అగర్వాల్ గారు, నగేష్ రెడ్డి గారు, వీళ్ళకు పదవులు తప్పకుండా వస్తాయని నాకు పూర్తి విశ్వాసం. వేణు ఉన్నాడా? ఓకే, కేశవేణు, వీడు వేణు రాజు కూడా. అంటే ఉదాహరణకు చెప్తున్నా, గంగాధర్ గారికి ఎంత అన్యాయం జరిగింది. ప్రభుత్వం 2 సార్లు వచ్చినా కానీ 2 సార్లు అలా, ఈసారి 3వ సారి ప్రభుత్వం వచ్చింది, న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. నాకు పూర్తి విశ్వాసం ఉంది గంగన. అట్లా ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వారు ఉన్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి ఆ విధంగా నా వంతు కృషి కూడా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై కాంగ్రెస్. మోహన్ అన్న గారిని ఆశీర్వదించి వచ్చేసినటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు శ్రీ షబ్బీర్ అలీ గారు, మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ చెందినటువంటి అత్యంత మహారథులకు, మరి పాల్గొండ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి మా అన్న సోదరుడు, మన పాల్గొండ నియోజకవర్గ పక్క ఎమ్మెల్యే ఆది సీనన్న గారికి, మరియు పాల్గొండ నియోజకవర్గం నుంచి గ్రామం నుంచి వచ్చేసినటువంటి నా సోదరులందరూ కూడా, మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు 5 వస్తే నిజామాబాద్ జిల్లాకు 4 వచ్చినాయి. దీనికి ఈరోజు ఏ జిల్లాకు కూడా 4 రాలే, నిజామాబాద్ జిల్లాకు 4 వచ్చినాయంటే సుదర్శన్ రెడ్డి గారి చలువ అనేది మీ అందరూ కూడా గుర్తించి ప్రతి కార్యకర్తకు వారి అండదండలతో అందరికీ న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. మరి అదేవిధంగా ఇప్పుడు సోదరుడు అనిల్ గారు చెప్పినట్టు గడువు గంగన్న కూడా న్యాయం జరిగితే జిల్లా అంతా కూడా కూర్చుంటాయన్న విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ, మరి పాల్గొండ నియోజకవర్గం నుంచి ఈరోజు సీనియర్ అయినటువంటి అన్వేష్ రెడ్డి గారికి, మానల మోహన్ రెడ్డి గారికి, ఈరావత్ అనిల్ గారికి మంచి కార్పొరేషన్ పోస్టులు వచ్చినాయి. ఆ పోస్టులో కూడా వీళ్ళు అద్భుతంగా పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు తెస్తారని నేను ఆశిస్తూ నిర్వహిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. సంఘం యొక్క చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న మోహన్ అన్నకి శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రావడానికి అన్నకి కానీ, అనిల్ గారికి కానీ, అన్వేష్ గారికి కానీ, తయారుబాయ్ గారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా చైర్మన్గా బాధ్యత రావడానికి కారకులైన సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నేను గతంలో బీజేపీ పార్టీలో ఉన్న మోహన్ అన్నతో చాలా సార్లు మాట్లాడుతుంటే, ఏ పండుగ వచ్చినా, ఏ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించినా తప్పకుండా పొద్దున లేచేసరికి అన్న నాకు ఒక మెసేజ్ పెడుతుండే. నేను వాటి తెలపడంలో కానీ
పార్టీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. అదే రకంగా తనకి బాధ్యతను కూడా తప్పకుండా గొప్పగా చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు తనకి ఇవ్వడం జరిగింది కనుక తప్పకుండా ఆ యొక్క చైర్మన్ని న్యాయం చేస్తారని తెలియజేసి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మంత్రివర్యులు ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, రూరల్ శాసనసభ్యులు పెద్దలు భూపతి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు వేములవాడ ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు అనిల్ గారు, తాయర్ గారు, వేదిక మీద ఉన్న పెద్ద నగేష్ రెడ్డి గారు, సాయి రెడ్డి గారు, అదేవిధంగా సునీల్ రెడ్డి గారు, నర్సారెడ్డి గారు అండ్ వినయ్ గారు, మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, రాజకీయాలు అనేటివి అదృష్టంపై ఆధారపడి ఉంటాయి. అందరము కష్టపడతాం. కష్టపడటంలో భాగంగా కొందరిని భగవంతుడు ఆశీర్వదిస్తే వారిని అందాల ఎక్కించే బాధ్యత కార్యకర్తల భుజస్కంధాలపై ఉంటుంది. కార్యకర్తలు కష్టపడి మరి అందరికీ ఒకరికి జడ్పీటీసీ కాల, ఒకరికి ఎమ్మెల్యే కాల, ఒకరికి మార్కెట్ చైర్మన్ కాల, ఒకరికి సర్పంచ్ కాల, ఎంపీటీసీ కాల, ప్రతి ఒక్కరికి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనకు అనుగుణంగా ఆ సరిలో భాగంగా భగవంతుడు ఆశీర్వదించినప్పుడు మనకు సంబంధించిన పెద్ద నాయకులకు ఆలోచన తట్టి పలానా చెయ్యాలని వాళ్ళకి ప్రొద్దున ఆలోచన వస్తే వాళ్ళ ఆలోచన వచ్చిన భాగం మన అదృష్టం. కనుక ఎవరి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. చిన్న ఎగ్జాంపుల్గా మోహన్ రెడ్డి గారు పార్టీ కష్టపడ్డాడు. మోహన్ రెడ్డి లాగా చాలా మంది కష్టపడ్డారు. కానీ మోహన్ రెడ్డి గారికి ఈ అదృష్టం భరించడానికి కారణం, జిల్లా కాంగ్రెస్ కమిటీ అదృష్టం కావడానికి గల కారణం, ఆనాడు ఐడిఎస్ఎం ఎలక్షన్లో పోటీ పడితే ఆ పోటీలో రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని. మోహన్ రెడ్డి గారు ఐడిఎస్ఎంఎస్ చైర్మన్ కాకూడదని నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయంలో భాగంగా భగవంతుడు ఆ రోజున ఆశీర్వదించండి. ఆ ఆలోచన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కనువిప్పు వేసి ఆ రోజు నా చేతుల మీద పిల్లగాడికి అన్యాయం జరిగింది, ఈయనకేదన్నా చెయ్యాలని పదే పదే మాట్లాడేవారు. అవకాశం ఉన్నప్పుడు చెయ్యండి సార్ అంటే ఇమీడియట్గా నేను జిల్లా కాంగ్రెస్ మన మానవుడు, ఆ మానవుడు ఈరోజు రాష్ట్ర స్థాయి చైర్మన్కి వచ్చారంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, షబీర్ గారు కానివ్వండి, మాకందరికీ మాతో పాటు తిరిగిన మాకు వయసులో పెద్దలు తయారు అందరు కానివ్వండి, మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించిన అనిల్ గారు కానివ్వండి, వారిని ఆశీర్వదించడానికి చాలా సపోర్ట్ చేశారు. అందులో భాగంగా ఆర్మూర్లో ఏదైతే మనం రైతు సదస్సు నిర్వహించామో ఆ దానికి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని పిలవడం వలన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా ఉండేది కనుక వారిని పిలిస్తే ఆ రోజు మోహన్ రెడ్డికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాయి. ఆ రోజు ఆ కష్టాలను కూడా నాతో షేర్ చేసుకున్నాడు. అన్న ఇట్లా నడుస్తుందంటే గోయాడ్ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఆశీర్వాదం ఉన్నది, ఏం భయపడాల్సిన అవసరం, ప్రోగ్రామ్ చేయాలంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయింది ఆర్మూర్లో ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ తో కూడా పెద్ద నాయకులు మన పెద్దలు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఆయన మీద కన్నుపడ్డాయి కనుక మోహన్ అన్నని ఏదైనా చెయ్యాలనే ఆలోచనతో ముందుకు వచ్చి మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు మన జిల్లాల అదృష్టం సుదర్శన్ రెడ్డి గారు ఏదైనా సలహా ఇస్తే రేవంత్ రెడ్డి గారు కాదన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మైనార్టీ నాయకులు ముఖ్యుడైన షబీర్ అలీ గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి దగ్గర ఉన్నారు కనుక మన జిల్లాకు సంబంధించిన నాయకులు మరి ముఖ్యమంత్రికి అత్యంత సన్నిధిలో ఉన్నారు కనుక మన జిల్లాకి ఈ రోజు ఉమ్మడి జిల్లాను తీసుకుంటే 5 చైర్మన్లు వచ్చాక ఈ సందర్భంగా పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి సోదరుడు మోహన్ రెడ్డి గారి బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అందరూ వారిని ఆశీర్వదించారు కనుక కష్టే పడి అన్నట్టు కష్టపడితే నీకు అధికారం వచ్చింది కనుక దయచేసి కార్యకర్తలను మరవకుండా అధికారం ఉంది కదా అనే ఆలోచన పక్కన పెట్టేసి ఇవి కూడా ఇంకా కార్యకర్తనే కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. జై జై కాంగ్రెస్, జై సోనియా. మోహన్ రెడ్డి గారు తెలంగాణ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారికి ఈరోజు మరి ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోహన్ రెడ్డి గారికి మరియు పెద్దలు తయారు గారికి, పెద్దలు శ్రీనివాస్ గారికి, పెద్దలు అనిల్ గారికి, నగేష్ రెడ్డి గారికి, గంగాధర్ గారికి, పెద్దలు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి, సునీల్ గారికి మరి మిగతా సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకు
పదవులు వస్తాయనడానికి అంటే మేము వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో పైరవుతో పదవులు వస్తాయని తెలిసిన కష్టపడ్డలో పదవులు వస్తాయనేది ఈ మొట్టమొదటి మరి ఈ సంవత్సరంలో నేను చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మరి ఎప్పుడు చూసినా ఢిల్లీకి ఎవరు పోయి పైరవి చేస్తే ఎవరు గట్టిగా పైరవి చేస్తే ఎవరు గట్టిగా పైరవి చేస్తే వాళ్ళకి మరి పదవులు వచ్చేవి. కానీ కష్టపడ్డ వాళ్ళని గుర్తించుకొని మరి పదవులు ఇచ్చినటువంటి సందర్భం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చూస్తున్నాం. ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలకు కూడా మరి ఖచ్చితంగా మంచి పరిపాలన అందిస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేస్తూ మరి కోఆపరేటివ్ విధానంలో మంచి అనుభవం ఉన్నటువంటి నాతో పాటు గతంలో అనేక సందర్భంలో సింగిల్ చైర్మన్ ఉన్నటువంటి మరి మోహన్ రెడ్డి గారికి కూడా వారికి అనుభవం. ఎందుకంటే ఈ ఫెడరేషన్ మరి సహకార రంగంలో మంచిగా మరి ట్రైనింగ్ ఇస్తూ సహకార రంగాన్ని మరి అభివృద్ధి ఏ విధంగా తోడ్పడుతుందని వారికి సహకారం కూడా అందిస్తారని కూడా మరి ఆశిస్తూ తప్పకుండా మరి కాంగ్రెస్ పార్టీ వారికి అండదండలో ఉంటుంది. వారి సహకార సంఘంకే కాకుండా కాంగ్రెస్ పార్టీ సేవలు కూడా అనేక చేసింది కాబట్టి ఈ పదవి వచ్చిందని భావిస్తూ సెలవు తీసుకుంటాను. జై జై కాంగ్రెస్. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు ఇవాళ మన రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసుకున్న సందర్భంలో మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు శబిరవి గారు, అదేవిధంగా మరి మన శాసనసభ అభిప్ అయినటువంటి ఆది శ్రీనన్న గారు, మరి అనిల్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, గడు గంగాధర్ గారికి, కేశవేణి గారికి, అదేవిధంగా తయారు అందరూ ముందు అకాడమిక్ చైర్మన్ గారికి, రాష్ట్ర మంత్రి వర్యులు, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఏఐసిసి సెక్రటరీ గారు రవిచంద్ర గారికి, అదేవిధంగా మన రాజేశ్వర గౌడ్ అన్న గారికి, వేణు గారికి, అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ కూడా ఇవాళ లాయల్టీ అన్నీ కూడా కౌంట్ అయినాయి. మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసుకోవడం వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి తప్పకుండా అదే జిల్లా ప్రెసిడెంట్గా ఆయన చేసిన సేవలు మరవలేని మరి అందరినీ కోఆర్డినేట్ చేస్తూ మరి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా మరి మంచి పేరు తెచ్చుకొని మరి పార్టీకి మంచి పేరు తెస్తూ మరి సొసైటీ రంగానికి కూడా మంచి పేరు తెస్తూ మరి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి వారిని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ మనకి ఇంకా శుభాకార్యాలు. ఎందుకంటే ఇంత చాలా పెద్ద మంది వాళ్ళంతా ఆశీస్సులు వారికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా పార్టీలో ఇంకా ఉన్నత స్థానంలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వకంగా శుభాభినందనలు.
జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర కార్పొరేషన్ అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ చైర్మన్గా స్మరణ స్వీకారం చేయడము చాలా ఆనందదాయకం. మరి వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు జిల్లా ప్రెసిడెంట్గా చేసినటువంటి సేవలు అభినందనీయం. మరి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసి మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు మంచి సేవ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని మరి ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. సహకార సంఘం చైర్మన్గా మానాల మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా పితామహులు సుదర్శన్ రెడ్డి గారు మరియు జిల్లా నాయకులందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఏ రకంగా అయితే జిల్లా అధ్యక్షులుగా నిజామాబాద్కి అన్ని రకాలుగా అందరినీ కలుపుకొని న్యాయం చేసిర్రో అదే రకంగా ఈ యొక్క సంఘానికి కూడా తప్పకుండా న్యాయం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత ఇవ్వడం జరిగింది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. నేడు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ అధ్యక్షులుగా నిజామాబాద్ డిసిసి అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు తన బాధ్యతలను స్వీకరిస్తున్న సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇది చాలా ఆనందకరం, శుభకరమైనటువంటి సంఘటన. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా పార్టీని ముందుకు నడిపి తన వంతుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి విశేషమైన కృషి చేసినందుకు జిల్లా పెద్దలందరూ కూడా తనను ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పేసి ఇందాక పెద్దలు మాట్లాడుతూ గతంలో ఐడిసిఎంఎస్ చైర్మన్గా కొన్ని రాజకీయ కారణాల వల్ల పక్కన పెట్టడం వల్ల ఆ నాటి జరిగిన అన్యాయానికి తిరిగి ఈరోజు న్యాయం చేయాలని కష్టపడ్డ కార్యకర్తకు, కష్టపడ్డ కాంగ్రెస్ వ్యక్తులకి సరైన అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల కష్టం వల్లనే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. కేసీఆర్ లాంటి దురంకారి మీద పోరాడడానికి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యే స్థాయిగా అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో అలాంటి వ్యక్తులకి ఈరోజు అడ్జస్ట్ చేయడం జరిగిందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. నిజంగా మా అందరికీ ఆదర్శవంతం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప మంచి కార్యకర్తకు బాధ్యత అప్పచెప్పినందుకు వీటిని సరైన దిశగా ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడని చెప్పేసి ఆశిస్తూ ఆయనకు శుభం జరగాలని, మరెన్నో ఉన్నత పదవుల్లో అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మానాల మోహన్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్గా నియమించినందుకు నిజామాబాద్ జిల్లా తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున పెద్ద ఎత్తున వచ్చి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. ఈ పోస్ట్ ఈరోజు ఒక రోజులో లేదా ఈ మధ్య వచ్చిన పర్ఫార్మెన్స్ వల్ల కాదు, తాను కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన కృషి, తన డెడికేషన్, ఒక రకంగా ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నియామకానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం మానాల మోహన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఆర్మూర్లో ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ సభకు వచ్చేయడం, ఆ సభ ఎంతో విజయవంతం కావడం, అది కేంద్రం దృష్టిలో పడడం, ఏఐసిసి తనని పిసిసిగా నియమించడంలో ముఖ్య పాత్ర మోహన్ రెడ్డి గారు. అది గ్రహించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు తనకి ఈ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఎంతో కొంతవరకు భర్తీ చేయడం జరిగింది. అదేవిధంగా తాను డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా, ప్రస్తుతం కూడా అతని డిసిసి ప్రెసిడెంట్, అయితే డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుండి పార్టీని నగరంలో కానీ జిల్లాలో కానీ ఎంతో స్ట్రాంగ్గా తీసుకొచ్చి అందరితో మమేకంగా ఉంటూ యూత్ కాంగ్రెస్తోని, ఎన్ఎస్ని, ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ తాను ఒక యువకుడిగా ముందుని నడిపిస్తూ ఒక మార్గనిర్దేశకంగా ఉండడం, ఎంతో ముందు తరాలకు ఒక మార్గదర్శకంగా ఉన్నాడు. ఈ విధంగా వచ్చే రోజుల్లో కూడా తాను ఈ సహకార సంఘాన్ని కూడా విజయవంతంగా నడిపిస్తామని ఆశిస్తున్నాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గొరిల్లా యుద్ధానికి శిక్షణ ఇచ్చిన గ్రామం నుండి దాదాపు
1990 నుంచి 2003 వరకు పోలీసుల బూట్ల చెప్పులతో ఎన్కౌంటర్లతో తల్లడిల్లిన గ్రామం తన ఇంటి పేరుగా మార్చుకొని ఒక నాయకుడిగా మారి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే అది ఆయన గొప్పతనం, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం. ఎందుకంటే ఆయన ఊరి కోసం ఏదో చేద్దామని ఊరిని వదిలి బయటకు వచ్చి సహకార సంఘ డైరెక్టర్గా 2 దఫాలుగా పనిచేసి దాదాపు 12 ఏళ్ళుగా ప్రతి ఒక్క రైతులకు అండగా ఉండి ఈరోజు అదే సహకార సంఘాలకు చైర్మన్ అయ్యాడంటే అది కేవలం ప్రజల మీద ఆయనకున్న నమ్మకం, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం. ఈరోజు అలాంటి స్థాయిలో ఆయన ఉన్నందుకు ఆ ఊరు బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను.
తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపుదాస్ మున్షి గారికి, ఈ నియామకానికి కారకులైనటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, షబ్బీర్ అలీ గారికి, భూపతి రెడ్డి గారికి, అనిలన్న గారికి, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి వారికి పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తానని తెలియజేస్తున్నాను. మిత్రుడు మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంతపూర్వం యువజన కాంగ్రెస్ ఆరంభం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టత కొరకు కృషి చేసినటువంటి మరి వారికి వాళ్ళు ఏదైతుందో పార్టీలో గుర్తింపుగా ఆయన ముఖ్యంగా ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చినటువంటి వాడు కాబట్టి ఇలా రైతుల సమస్యలను కొంతమేరకు పరిష్కరింపబడే విధంగా రైతాంగానికి ప్రధానంగా తోడ్పడేది సహకార రంగం కాబట్టి ఆ సహకార రంగం బలోపేతానికి వారి యొక్క అనుభవం, ఆయన గతం లోపల కోఆపరేటివ్ అధ్యక్షుడు పనిచేసిండు, వారి యొక్క అనుభవాన్ని జోడించి రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారిని గుర్తించి మళ్ళీ సహకార సంఘ అధ్యక్షునిగా మరి బాధ్యతలు అప్పగించడము నిజంగా అభినందనీయం. నేను హర్షం వ్యక్తం చేస్తామని చెప్పంటున్నా. నాకు వారితో ఉన్నట్టుగా పరిచయం, నేను శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ఏదైతుందో వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతతో అనేది నా గెలుపుకు తోడ్పడడం ఎన్నటికీ మరి గుర్తుండేటువంటిగా జ్ఞాపకం అని చెప్పంటూ నేను మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వాస్తవంగా నేను ఆశీర్వాద ఫలితం పొందలేకపోయినప్పటికీ వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇలా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి 5 శాసనసభ నియోజకవర్గాలకు తోడు జగిత్యాల జిల్లాకు చెందిన 2 నియోజకవర్గాలు కూడా చెప్పంటున్నాను. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని సమన్వయం చేయటం లోపల అటు నాయకత్వాన్ని కానీ ఇటు కార్యకర్తలు కానీ అందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి ఇలా పార్టీలో వాస్తవంగా శాసనసభ్యుడిగా పోటీ చేసేటువంటి ఒక అవకాశం లభించకున్నా కానీ వారికి ఏదైతుందో వారి సేవలను ప్రజాక్షేత్రం లోపల వినియోగింప చేసుకోబడాలనే ఒక భావనతోని వారికి గురుతరమైనటువంటి ఒక బాధ్యత అప్పగించటం నేను వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఒక రైతు సోదరుడుగా, ఒక రైతు బిడ్డగా మరి వారు సేవలు ఏదైతుందో యావత్ నిజామాబాద్ జిల్లాతో పాటుగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పని నేను కోరుతూ ఆ భగవంతుడు ఏదైతుందో వారు చేపట్టినటువంటి ఒక పదవి ఏదైతే ఒక ఆరంభ సూచకంగా భవిష్యత్తులో మరిన్ని పదవులు వారు బాధ్యతాయుతంగా పొందే విధంగా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాం.